హాయ్ ఎవ్రీవన్, నా పేరు వెంకటేష్ అండి. నేను విజయవాడ రీజియన్ కి ఫీల్డ్ ఆడిట్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. నేను మన కెనరా క్యాపిటల్ లోకి ఏప్రిల్ 2022 జాయిన్ అయ్యానండి. యాజ్ ఏ ఆడిటర్ గా నా వర్క్ ఏంటంటే, కెనరాలో మనం లోన్ డిస్బర్స్మెంట్ చేసిన తర్వాత ఏదైతే డిస్బర్స్మెంట్ చేసిన లోన్స్ ఉన్నాయో వాటిని వెరిఫై చేయటం, అలాగే కొన్ని కలెక్షన్ శాంపిల్స్ ని, ఎల్యూసీ శాంపిల్స్ ని, ఆపరేషన్స్ గురించి వెరిఫై చేసి మన ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ అనేది తయారు చేస్తూ ఉంటాను. మా హోమ్ టౌన్ వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్ అండి. ప్రకాశం డిస్టిక్ లో బీచ్ చాలా ఫేమస్ అండి. మాకు నియర్ బై చీరాల అండ్ ఒంగోలు అనే 2 బీచ్లు ఉన్నాయి. మా విలేజ్ వచ్చేసరికి చీరాల చాలా దగ్గర అండి. సో నాకు ఎప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడు నేను చీరాల వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అక్కడ ఉన్న రిసార్ట్స్ కానీ, సీ ఫుడ్స్ కానీ చాలా బాగుంది. చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో నాకు ఎప్పుడు ఖాళీ దొరికినా నేను చీరాల బీచ్ దగ్గరికి వెళ్ళి మా హోమ్ టౌన్ లో ఎంజాయ్ చేయడం నా అలవాటు. How has our company culture helped you grow professionally? నేను మన కెనరాలో జాయిన్ అయిన దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ మధ్య ఫ్రెండ్లీ కల్చర్ గా చూసానండి. నా ఈ 2 years ఎక్స్పీరియన్స్ కూడా వెరీ ఫ్రెండ్లీ కల్చర్స్ లో మంచి టీమ్ తోనే సాగింది. ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్న అందరి మధ్య కోఆర్డినేషన్ అనేది చాలా బాగుంటుంది. What's the most unexpected and awesome thing that has happened to you at work? ఇండియాలో బెస్ట్ మెమరీ అని అంటే, నేను జాయిన్ అయిన ఈ 2 years లో ఎవ్రీ ఇయర్ బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు తీసుకోవడం జరిగిందండి. అలాగే మార్చి 2024 లో అన్ని స్టేట్స్ ఆడిటర్స్ తో మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్ లో మన హార్దిక మేడం ని జరగడం అనేది జరిగింది. దట్ ఈస్ ద బెస్ట్ మెమరీ ఇన్ కెనరా. What is your proudest moment at work? కెనరాలో నేను ప్రౌడ్ గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, యాజ్ ఏ ఆడిటర్ గా లోన్ డిస్బర్స్మెంట్ అయిపోయిన తర్వాత ఎవరైతే బిజినెస్ చేసిన కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సర్వీస్ గురించి తెలుసుకొని క్వాలిటీ రిపోర్ట్ అందచేయడం అనేది నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతానండి. అలాగే మన ఏదైతే పాలసీస్ ఉన్నాయో అవి డివేట్ అవుతున్నాయా లేదా అనేది వెరిఫై చేయడం అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పొజిషన్ అండి. సో నేను అది చేస్తున్నందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. What are some of your personal or professional goals? పర్సనల్ గా నా ఎయిమ్ వచ్చేసరికి ఎప్పటికైనా నా సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలనేది నా కోరిక అండి. అలాగే ప్రొఫెషనల్ గా ఎప్పటికైనా ఒక డిపార్ట్మెంట్ కి హెడ్ గా ఉండాలనేది నా ప్రొఫెషనల్ డ్రీమ్. If you could travel anywhere in the world, where would you go and why? నాకు హిమాలయాలు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు మంచు అనేది కూల్గా ఉన్న ప్లేస్ చాలా ఇష్టము. ఆ మంచులో ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో నేను ఎప్పుడన్నా టైం దొరికి నాకు పాసిబుల్ ఉంటే హిమాలయాలు వెళ్ళి ఎంజాయ్ చేయాలనేది నా డ్రీమ్ అండి.